కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు వెంకట జగన్ ముంచంగిపుట్టు మండలం సుజనకోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట జగన్ సందర్శించారు. గ్రామంలో మహిళలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. పాత సుజనకోట గ్రామం పైన కొండ కింద డుడుమా రిజర్వాయర్ గడ్డ మధ్యలో సుమారు 100 కుటుంబాలు మించి నివసిస్తున్నారు. ఈ గ్రామంలో మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా ఉన్నది. ఈ సందర్భంగా అధ్యక్షులు వి జగన్ మాట్లాడుతూ గ్రామంలో మరుగుదొడ్లు లేకపోవడం వలన మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా బహిరంగ ప్రదేశంలో వెళ్లవలసి వస్తుంది. మూత్రం వచ్చిన గంటల తరబడి వాటిని అదుపు చేసుకోవడం వలన వివిధ రకాల ఇన్ఫెక్షన్ బారిన పడవలసి వస్తుందని, ఇది వారి ఆరోగ్యానికి, వారి గౌరవము, భద్రతకు హాని కలుగుతుంది. ఇది మహిళలు ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కావున స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్ స్పందించి సత్వరమే చర్యలు తీసుకొని పాత సుజనకోట గ్రామంలో ప్రజా మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆరోగ్యం, గౌరవం కాపాడవలసిందిగా కోరుతూ మేము ప్రభుత్వం నుండి సత్వర చర్యలను ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పద్మావతి, వి వరహలమ్మ, సిహెచ్ కౌసల్య, వి అరుణ, ఎన్ మల్లీశ్వరి, వి అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వెంకట జగన్, అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిని. ముంచంపుట్టు మండలం సుజనకోట పంచాయతీ పాత సుజనకోట గ్రామం. మా గ్రామంలో సుమారుగా 100 కుటుంబాలు నివసిస్తున్నాము. పైన కొండ, కింద గడ్డ ఉంది. మా గ్రామంలో మరుగుదొడ్లు సౌకర్యం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని స్పందించి ప్రజా మరుగుదొడ్లని నిర్మించి ముఖ్యంగా మా మహిళల బహిర్భూమికి వెళ్ళడానికి చాలా అవమాన భారంతో పడాల్సిన పరిస్థితి ఉంది. కావున కలెక్టర్ గారు స్పందించి తక్షణమే మా గ్రామంలో పబ్లిక్ టాయిలెట్ని ఏర్పాటు చేసి మహిళల మానమును కాపాడాల్సిందిగా గ్రామం తరఫున కోరుకుంటున్నాము. నమస్కారం. ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలి, పబ్లిక్ టాయిలెట్ని నిర్మించాలి.